విద్యాశాఖ మంత్రిగా అటుపక్క ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరుగానండి ఎలా అనిపిస్తుందంట? మాట ఇచ్చి నిలబెట్టడానికి ప్రతి విషయాన్ని చాలా అనుభవపూర్వకంగా పెద్దల సలహా తీసుకుంటూ అంత చిన్న వయసులో కూడా ఆయన ప్రతి విషయాన్ని అభివృద్ధి పదం నడిపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళందరికీ ప్రత్యేకించి ఇక్కడికి పిలిపించి స్వహస్తాలతో ఆయన వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్న ఒక మర్యాద, వాళ్ళకి ఇస్తున్న ఒక రకమైన గుర్తింపు. కనుక టీచర్ అనగా ఉపాధ్యాయుడు అంటే గురువుతో సమానం. గురువు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు. ఆ రకంగా వాళ్ళని ఆయన ఆ విధంగా అభివృద్ధి చేస్తూ వాళ్ళని కూడా ముందుకి నడిపిస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి విషయాన్ని భవిష్యత్ కార్యాచరణతో, అంటే ఇప్పుడు కన్నా ఇంకా 5 సంవత్సరాల ముందు ఏం చేయాలి, అంతకు ముందు ఇంకా 5 సంవత్సరాలు ఏం చేయాలి అని ఒక రకంగా దాన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తూ ఐటీ శాఖని ఆయన లోకేష్ గారు అభివృద్ధి చేస్తూ ఇటువైపు పరిశ్రమలు తెప్పిస్తూ ఒకవైపు ఇన్ని వేల పోస్టులు ఈయన ఇవ్వడం గానీ పారదర్శకంగా నిర్వహించడం గానీ చాలా ట్రాన్స్పరెంట్ గా, అంటే ఎక్కడ కూడా ఎటువంటి లొసుగు లేకుండా ప్రతి విషయాన్ని ఫిల్టర్ చేస్తూ 100% కాదు 200% క్లారిటీగా ఈ యొక్క అపాయింట్మెంట్ జరుగుతున్నాయి. దీనిలో ఎటువంటి సంశయం లేదు. చాలా సంతోషకరమైన విషయం. ఇది జరగడం వల్ల నెక్స్ట్ నా భూతో నా భవిష్యత్